మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములు మన తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు మన హృదయాలు ఏ మాటలతో అయితే నింపి ఆయన ఆశీర్వాదం మన మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లారు మనం చూడగలిగితే మరి 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం అన్నాడు. అంటే చీకటిలో ఉన్న మనల్ని అంట దేవుని పిల్లరా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, అంటే చీకటిలో ఉన్న ఒక వ్యక్తికి అండి చీకటిలో మగ్గిపోతున్నారు. ఎటు చూసినా గాఢాంధకారమైన చీకటిలో కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక చిన్న లైట్ వేసారనుకో ఎలా ఉంటుంది? అమ్మో అనే తెప్పరిలే ఆ భయంలో ఉంచి కళ్ళు తెరిచి మనం సంతోషపడతాం. కానీ చీకటిలో ఉన్న మనకంట ఆశ్చర్యకరమైన తన వెలుగులేకి, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క వెలుగులేకి, ఆశ్చర్యకరం అంటే మనం ఊహించలేనిది, ఎన్నడూ చూడనిది ఆ వెలుగులేకి పిలిచాడంట. ఎందుకు? దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారంట మనల్ని పిలిచాడంట. పిలిచిన మనలమంట చీకటిలో ఉంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన మిమ్మల్ని ఆయన గుణాతిశయములు, అంటే నువ్వు చీకటిలో కూర్చున్న నిన్ను ఎలాగైతే పిలిచి ఆశ్చర్యకరమైన తన వెలుగును అనుభవించే విధంగా నిన్ను ఎలాగైతే చేశాడో ఆ వెలుగును గురించి, ఆ వెలుగు యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం మనల్ని పిలిచాడంట దేవుని పిల్లరా. నిజంగా ఆ వెలుగును అనుభవిస్తున్నావా? ఆ వెలుగులో సేద తీర్చుకుంటున్నావా? ఆ వెలుగులో ఆనందించగలుగుతున్నావా? ఆ వెలుగు ఒక ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతున్నావా? అలా నువ్వు పొందితే ఆ వెలుగు యొక్క గుణాతిశయములు ప్రచురము మీరు చేయగలుగుతారంటారు దేవుని పిల్లరా. నిజంగా ఆ వెలుగు యొక్క ఇలువ మనం తెలుసుకొని మనం అనుభవించిన వారమై ఆ వెలుగును గురించి అనేక మందికి తెలియచేసేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృపగలిగిన నామానికి వందనాలు. నైనా భయంకరమైన చీకటిలో ఉంచినైనా ఆశ్చర్యకరమైన ఎలుగులోకి మమ్మల్ని పిలిచావు తండ్రి. ఇదిగో మా మీద వెలుగును కుమ్మరించావు, ఆశీర్వాదారం ఇచ్చావు, అద్భుతమైన సంతోషం మాకు అనుభవించేటట్టు చేసావు తండ్రి. ఇదిగోనైనా ఆ వెలుగును గురించి, ఆ వెలుగు యొక్క ఫలమును గురించి ఇతరులకు ప్రకటించేవారుగా మేము అందరం ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని నీ కృపచేత నింపమని అడుగుతూ తండ్రి, నైనా నీ ఆశీర్వాదం లేక నీ వెలుగు విలువ తెలియక చీకటిలో ఎంతమంది అయితే మగ్గిపోతున్నారు తండ్రి, వారికి నీ విలువైన మాటలు అందించి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించగలిగే భాగ్యం మాకు అందరికీ మనం అడుగుతూ తండ్రి. జోడిత సీజీసీని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, ఎవరైనా నా తండ్రి అప్పులతో బాధపడుతుంటే వాటి నుంచి బిడ్డలు విడుదల కలుగు చేసిన తండ్రి నైనా తిరిగి వాళ్ళకు సమృద్ధిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.